హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి రుణమాఫీ చేస్తూ అయితే ప్రకటన. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ కొండ చర్యలు విరిగిపడటంతో నష్టపోయిన సురల్మల బ్యాంకు బ్రాంచ్ ఖాతాదారులందరికీ కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. విపత్తులో తమ ప్రాణాలను, ఇళ్లను, ఆస్తులను సైతం కోల్పోయిన సురల్మల బ్రాంచ్ రుణగ్రహీతలకు రుణమాఫీ చేస్తున్నట్లు కేరళ బ్యాంక్ అయితే ప్రకటన చేసింది. కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూలై 30 తేదీన తెల్లవారుజామున కొండచర్యలు విరిగిపడ్డాయి. వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, సురల్మలై, అట్టమలై, నూజుపూజ అలాగే మొప్పాడి ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 427 మందికి పైగా మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. 100 మందికి పైగా గల్లంతయ్యారనే తాజా సమాచారం. వాయనాడ్లో కొండచర్యలు విరిగిపడుతూ ఉండడంతో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది తమ ఇల్లు, అన్ని వస్తువులను కోల్పోయారు. పలువురు బాధితులను ఆదుకుంటామంటూ వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖ సినీ ప్రముఖులు వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అయితే విరాళాలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వాయనాడు కొండచర్యలు విరిగిపడిన వారు, మరణించిన వారు, తమ వస్తువులను కోల్పోయిన వారు, ఇల్లు కోల్పోయిన వారు మరియు జీవించి ఉన్న వారి యొక్క కేరళ బ్యాంక్ బ్రాంచ్ అయిన సురల్ మర ద్వారా అయితే రుణాన్ని పొందిన బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ అంతా వీటి రుణాన్ని అయితే మాఫీ చేసింది. ఇక బాధిత కుటుంబాలకు సురల్మల బ్రాంచ్లో సహాయం అందించేందుకు బ్యాంకు డైరెక్టర్లు బోర్డు నిర్ణయం అయితే ఈ మేరకు తీసుకుంది. ఎంతమందికి రుణాలు ఉన్నాయి, ఎంత మాఫీ చేస్తారు అనే సమాచారాన్ని బ్యాంకు అధికారులు పంచుకోలేదు. ప్రస్తుతం ప్రాథమిక జాబితాలోని 9 మంది రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. దాదాపుగా 29 కోట్ల రుణాన్ని అయితే కేరళ బ్యాంకు మాఫీ చేస్తున్నట్లు సమాచారం అండి.